హాయ్ మేడం. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? మరి మేము చాలా 26 జిల్లాల నుంచి వచ్చాము. ఇది మేము ఫస్ట్ యువగలంలో ఆయన కలవడం జరిగింది. మా యొక్క సమస్యను ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో మా సమస్య పరిష్కారం అవుతుందని ఆయన దగ్గరకు వచ్చాము. సో బయట కూడాను ప్రజా దర్బార్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందనే ఉద్దేశం మాకు వినిపించింది. కాబట్టి మా యొక్క సమస్యను ఆయనకి వివరించడానికి వచ్చామండి. మీ సమస్య ఏంటండి? మేము మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలగణన శాఖలో కాంట్రాక్ట్ టెక్నికల్ అసిస్టెంట్లుగా డిప్లొమా మరియు బీటెక్ చదివినటువంటి విద్యార్థులమండి. మాకు 2022 నవంబర్ నెలలో ఈ యొక్క డిపార్ట్మెంట్లో మేము సెలెక్ట్ అయ్యాము. మాకు 2024 మార్చి 31 వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉండింది. సో అప్పటి వరకు మేము ఈ యొక్క వర్క్ మరి ఎక్కడ ఎటువంటి బ్యాడ్ చేయకుండా సక్సెస్ఫుల్గా ఈ యొక్క వర్క్ని మేము మా విధి విధానాలను నిర్వహించాము. అయితే 2024కి మార్చికి ముందు అంటే 6 నెల మాకు జూన్ నెలలో ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు స్టిల్ 2025 ఆగస్ట్ వరకు ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చింది 2025 వరకు మేము వర్క్ చేయొచ్చని. కానీ మరి ప్రభుత్వం కానీ మాకు నిర్లక్ష్యం చేసి మా యొక్క 74 మంది ఓవరాల్గా రాష్ట్రం మొత్తానికి 74 మంది కుటుంబాలు అనేది రోడ్డు మీద పడిందండి. కలిసారా లోకేష్ గారిని? లేదండి, కలవలేదు. మేము చాలా దూరం నుంచి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. అక్కడ మేము అన్ని జిల్లాల నుంచి వచ్చామండి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, ఆ చివరి నుంచి ఇలాగ శ్రీకాకుళం, విజయనగరం అట్లా వచ్చామండి. మరి మా యొక్క సమస్యను వివరించడానికి వచ్చాము. ప్రజెంట్ ఆయన ప్రజా దర్బార్ టైం అనేది ఓవర్ అయిందని చెప్పేసి. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఐటీ శాఖగా ఒక యువత నుంచి సార్ రావడం మాకు చాలా అదృష్టం అండి. ఎందుకంటే ప్రజల సమస్యలు అట్లనే యూత్ చాలామంది ఎడ్యుకేషన్ చదివి ఈరోజు రోడ్డు మీద ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే టెక్నికల్గా చేసిన వాళ్ళకి ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయనకి ఇవ్వడం వల్ల మా యొక్క టెక్నికల్ చేసిన వాళ్ళ అందరికి కూడాను మంచి ఉపాధి వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆయన తప్పకుండా మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని మేము ఇక్కడ వరకు వచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ.